ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై చేస్తున్నా చూడండి. ఇదైతే ఫిష్ ఫ్రై. నేనైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. ఇప్పుడైతే పసుపు వేసాను. దీన్నైతే ఇలా ఫ్రైకి ఇట్లా పెట్టేస్తున్నా. చూడండి, ఇలా పీసులు వేసాను కదా. ఇప్పుడైతే ఒకసారి ఇలా టర్న్ చేయాలి. ఒక 5 నిమిషాలు ఆగినాక ఇలా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ ఇట్లా ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తున్నా. ఫిష్ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. చూడండి, ఇక ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నా. ఇంతే, చికెన్ ఫ్రై అయితే ఇలా చేసుకుంటే మా పాప పిచ్చా అంటుంది. చూడండి, ఫిష్ ఫ్రై ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డైరెక్ట్ డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ మాకు ఎక్కువ ఆయిల్ ఇష్టం ఉండదు కాబట్టి మేమైతే ఇలా చేస్తున్నాం. ఆయిల్ తక్కువ కావాలనుకున్న వాళ్ళైతే ఇలా చేయండి. ఆయిల్ ఎక్కువ కావాలన్న వాళ్ళైతే డీప్ ఫ్రై చేసుకుంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నీ ముందే ముక్కలకు పట్టించి తర్వాత వేయాలి. నేనైతే అలాగే వేసాను, మీరు కూడా వేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.